ఏమైందంటే నీరు అది యూరిన్ అవ్వలేదు సార్. యూరిన్ అవ్వలేదంటే ఇలా అంతే అలాగే ఉంటుందమ్మా, అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అని చెప్పొచ్చారు సార్. అది యూరిన్ అవ్వలేదు అని మెడిసిన్ ఎక్కించారు, కానీ అది ఏ మెడిసిన్ ఎక్కించారో మరి ఏంటనేదని మరి మేము చూడలేదు. సిస్టర్లు తేవడము, మెడిసిన్ ఎక్కించడము, ఊపిరి ఆడట్లేదు అని అందుబాటులో మరి వెంటిలేషన్ సదుపాయం లేదు అసలు. ఆక్సిజన్ అనేది లేదు. ఆపరేషన్ అయిన పేషెంట్ 24 గంటల్లో ఐసీయూలో ఉంచాలి, అది రూలు. అటువంటి సదుపాయం అయితే ఇక్కడ లేదు. ఒక స్పెషల్ రూమ్ తీసుకొని 18,000 పెట్టి స్పెషల్ రూమ్ పెట్టినా సరే మా చెల్లి కూడా అంతకుముందు డెలివరీ అయ్యింది చెప్తాను, అప్పుడు కూడా ఇది మామూలు ఈ ప్రాబ్లమే. సరే కదా అనుకున్నాం, కానీ ఇంత దీనిగా ఇచ్చేస్తారని అనుకోలేదు సార్ మేము. అది లాస్ట్కి ప్రాణం పోయినట్టు చేస్తారు. పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం ఇవాళ కోల్పోయింది. ఎందుకంటే 2 బిడ్డలకి తల్లి తను. ఆ 2 బిడ్డలకి అంటే దిక్కు లేకుండా అయిపోయింది. ఎందుకంటే తల్లి నిండు ప్రాణాన్ని ఇవాళ బలికొనడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే కేవలంగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం వల్ల.